ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఒకరి మీద ఒకరు ఆధారపడే జీవించాలని చెప్పి ఒక కేసులో సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. సింగపూర్కి సంబంధించినటువంటి ఒక భర్త, హైదరాబాద్లో ఉన్నటువంటి భార్య ఇద్దరు కూడా డైవోర్స్ కేసు కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని హైకోర్టు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ నిజంగా అవి ఒక రకంగా చెప్పాలంటే ఇమోషన్కి సంబంధించినటువంటి వ్యవహారం అండి. మామూలుగానే వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే ఇమోషన్, బట్ ఒక్కసారి కలిసిన తర్వాత భార్యాభర్తలు అయిన తర్వాత మళ్ళీ ఎవరికి వారు స్వతంత్రంగా బతకాలి అనుకోవటం తప్పు, అది కరెక్ట్ కాదు. ఆర్థికంగా అయినా లేదంటే మెంటల్గా అయినా సరే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే ఉండాలి అన్నట్లుగా సుప్రీంకోర్టు కామెంట్ చేయటం ఎలా అనిపిస్తోంది? అసలు ఇలాంటి కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టు? నిన్న అంటే గురువారం రోజు అండి సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న అండ్ ఆర్ మహాదేవన్ గారి బెంచ్కి ఈ యొక్క కేసు రావడం జరిగింది. మీరు చెప్పినట్టుగా సింగపూర్కి సంబంధించిన హస్బెండ్, అదేవిధంగా హైదరాబాద్కి చెందిన భార్య, వీళ్ళిద్దరూ కూడా గతంలో సింగపూర్లోనే జాబ్ చేసుకునే వాళ్ళు. వీళ్ళకి ఇద్దరు మైనర్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక మైనర్ బాబుది బర్త్డే ఈ ఆగస్టులో 23వ తారీఖున ఉండటం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క బాబు సెలబ్రేషన్ ఆగస్ట్ 23వ తారీఖు, ఆ బాబు యొక్క సెలబ్రేషన్ అంటే చిన్న కొడుకు సెలబ్రేషన్ తండ్రి సింగపూర్లో చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. దానికి సంబంధించిన కస్టడీకి సంబంధించి నాకు కస్టడీ ఇవ్వండి, ఎందుకు అంటే కనుక నేను వాళ్ళందరి నా ఇద్దరు కొడుకులుని కూడా ఆ యొక్క సెలబ్రేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వారి చెంతకు వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో ఏంటి అంటే కనుక వీడియో కాల్ ద్వారా వైఫ్ బెంచ్ ముందు అపీర్ కావడం జరిగింది. సో ఆ యొక్క క్రమంలో విచారణ క్రమంలో ధర్మాసనం వారు వైఫ్ని అడిగింది ఏంటి అని అంటే కనుక, మీరు ఎందుకు ఈ విధంగా అంటే కలిసి ఉన్నారు, ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నారు, ఈ సమయంలో మీరు గొడవలు పడటం ఎంతవరకు సమంజసము అని చెప్పానంటే కనుక దానికి సంబంధించి భార్య చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక, ఒక చేత్తో తప్పట్లు అనేవి మనము కొట్టలేం కదా చెప్పట్లు అని చెప్పడం జరిగింది. దానికి బెంచ్ అనేది ఏంటి అంటే కనుక, మేము అనేది ఒకళ్ళు ఒక చేత కొట్టమని చెప్పి అనట్లేదు, ఇద్దరు కలిసి చప్పట్లు కొట్టాలి అని చెప్పి మేము అంటున్నాము అని చెప్పానంటే, దానికి సమాధానంగా భార్య ధర్మాసనం వారికి చెప్పింది ఏంటి అంటే కనుక, నాకు ఒకళ్ళ మీద ఆధారపడి జీవించడం అనేది నాకు నచ్చదు, నేను స్వతంత్రంగా జీవించాలి అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నాకు మెయింటెనెన్స్ అయ్యేది ఇచ్చే విధంగా ఆదేశించండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ధర్మాసనం వారు ఒక విధంగా కొద్దిగా ఘాటుగానే స్పందించడం జరిగింది. మీరు స్వతంత్రంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు అసలు ఈ యొక్క పెళ్లి అనేటువంటి దానికి మీరు ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా పెళ్ళైన తర్వాత స్వతంత్రంగా బ్రతకడం అనే కాన్సెప్ట్ ఎట్లుంటది? హస్బెండ్ మీద ఆధారపడటంలో తప్పేముంది? మేబీ మేము పాత తరానికి చెందిన వాళ్ళం అయ్యుండొచ్చు, కానీ మీరు చదువుకున్నారు, ఈ జనరేషన్ పిల్లలు, కానీ ఈ విధంగా ఇండిపెండెంట్గా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎందుకని మీ భర్తతో కలిసి సింగపూర్లో జీవించకూడదు అని చెప్పి కూడా తిరిగి ఒక ప్రశ్న అనేది వేయడం జరిగింది భార్యకి. దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా హెరాస్మెంట్ అవుతుంది, నాకు జాబ్ అనేది అక్కడ ఆపర్చునిటీస్ ఉండవు అని చెప్పానంటే, దానికి సంబంధించి భర్త తరపు న్యాయవాది చెప్పింది ఏంటి అంటే కనుక, అంతకు ముందు వరకు కూడా ఈవిడ కూడా అక్కడ సఫిషియెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ధర్మాసనం వారు, నీకు జాబ్ ఉన్నా లేకపోయినా నిన్ను పోషించడానికి తగిన ఆర్థిక స్తోమత మీ భర్తకి ఉన్నప్పుడు మీరు వెళ్ళటంలో ఇబ్బంది ఏముంది? అయినా కూడా ఒక మ్యారేజ్ అంటే కనుక రెండు ఆత్మలు కలయికగా మనము భావించాలి, కమింగ్ టుగెదర్ ఆఫ్ టూ సోల్స్ అని చెప్పి, అదేవిధంగా పర్సన్స్ అని చెప్పి కూడా బెంచ్ వారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను స్వతంత్రంగా వ్యక్తిగతంగా ఉంటాను అనటంలో ఏమాత్రం కరెక్ట్ కాదు అని ధర్మాసనం వారు చెప్తానే, అదేవిధంగా ఆగస్టు 23వ తారీఖు ఏవైతే గనక చిన్న కొడుకుకు సంబంధించిన బర్త్డే వేడుకలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఆ యొక్క ఇంటీరియం కస్టడీ అని ఇవ్వాలి అని చెప్పి కూడా తండ్రికి ఇవ్వాలి అని చెప్పి తల్లికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భర్తకి 5 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కింద, ఎవరికి? అదే భార్యకి, అదేవిధంగా
పిల్లలకి ఎవరికి ఎటువంటి నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి చెప్తూనే ఈ యొక్క తదుపరి విచారణ కోసం సెప్టెంబర్ 16వ డేట్కి ఈ యొక్క కేసును అనేది విచారణ జరుపుతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో అండి, అంటే కింద కోర్ట్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు కదండి, వాళ్ళు ఫాలో అవుతారు కింద కోర్ట్స్. జ్యుడిషియల్ ప్రెసిడెన్స్ అంటే చెప్పానంటారండి. అంటే సుప్రీంకోర్టు వారు ఏదైనా ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చినప్పుడు అయితే దీంట్లో రిపోర్టబుల్ నాన్ రిపోర్టబుల్ అని చెప్పని ఉంటుందండి. రిపోర్టబుల్ అని చెప్పానంటే కనుక ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క తీర్పుని ఫాలో అవ్వాల్సిందే, పాటించాల్సిందే. రిపోర్టబుల్ అయితే నాన్ రిపోర్టబుల్, ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునే అన్ని కూడా నాన్ రిపోర్టబుల్. అంటే కేస్ టు కేస్ అనేది బెంచ్ యొక్క తీర్పు అనేది మారిపోతా ఉంటుందండి. అంటే ఒక కేసులో ఇచ్చిన తీర్పుని ఇంకొక కేసులో ఇస్తారు అని చెప్పి మనం అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే కనుక చాలా సందర్భాల్లో ధర్మాసనం వారు ఇద్దరికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా వాళ్ళని కలిసి ఉండమనటం ఆర్టికల్ 21లో వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు హక్కుకు భంగం కలిగించడమే అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఓహో, ఓకే. అంటే నేను అనేది ఖచ్చితంగా ఫాలో అవటం కాదండి, వాటిని సైటేషన్ గా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. అంటే దీన్ని అయితే సైటేషన్ కింద తీసుకోవచ్చు. ఈ కేసులో సుప్రీంకోర్టు వారు ఈ విధంగా చెప్పారు అని చెప్పని మనం కింది హైకోర్టులో కానీ, కింది లోయర్ కోర్టులో కానీ, ఫ్యామిలీ కోర్ట్స్ లో కానీ మన యొక్క ఈ కోర్టు తీర్పుకు సంబంధించిన కాపీని ప్రవేశపెట్టచ్చు. కానీ కింది కోర్టులు వాటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి అనేది ఆ జడ్జి యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా అంటే కోర్టు కూడా ఇలా కామెంట్ చేయటం, ఇమోషన్స్ సంబంధించి కామెంట్ చేయటం అనేది నిజంగా బాగా అనిపించిందండి చూడగానే. నాకు అందుకే అడిగాను మిమ్మల్ని. నవ్వేడేస్ ఏమైపోతుందంటేనండి, ఈ యొక్క మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అని చెప్పి వెనకటికి ఒక కవి ఏనాడో చెప్పడం జరిగిందండి. కానీ ఇవి రాను ఏం జరుగుతున్నాయి అంటే కనుక భార్య భర్తలకి, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఈ యొక్క ఆర్థిక సంబంధాలతోనే పెనవేసుకుపోవడం జరుగుతుందండి. అంటే ఏ విధంగా కూడా వాళ్ళకి సంబంధించిన మానవత్వం తరపున కానీ, లేదు అంటే కనుక ఈ యొక్క బ్లడ్ రిలేషన్ సంబంధించి, రక్త సంబంధానికి సంబంధించి కానీ, మానవీయ కోణంలో కానీ నేటి ఈ సంబంధాలు లేకపోవడం చేత ఈ నవ్వేడేస్ ఏం జరుగుతుంది అంటే కనుక భార్యాభర్తలకు సంబంధించిన కేసుల్లో ఈ రోజు చూడండి సుప్రీంకోర్టు వరకు ఒక కేసు క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అని అంటే కనుక ఈ రోజు ఫ్యామిలీ కోర్టులు ఇటువంటి కేసులన్నీ కూడా ఫ్యామిలీ కోర్ట్స్ లో మొదటగా వేయడం జరుగుతుంది. ఈ యొక్క దావా దాఖలు చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ కోర్టు, దాని తర్వాత హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టు. అంటే భార్యాభర్తల్లో ఏ విధంగా ఎంతటి తీవ్ర స్థాయిలో పోటీ పడుతూ ఉన్నత న్యాయస్థానం వరకు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇష్యూస్ ని అక్కడ వరకు తీసుకెళ్లి ఈ యొక్క ఫైట్ ని తీసుకెళ్తున్నారు అని అంటే కనుక ఏ స్థాయి అంటే దాయాదుల పంచాయతీ కంటే దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క భార్యాభర్తల సంబంధాలు కానీ, అదేవిధంగా ఆస్తికి సంబంధించిన అంటే కుటుంబంలో ఆస్తికి సంబంధించిన తగాదాలు కానీ ఈ తారాస్థాయికి చేరిపోతున్నాయి అండి. కరెక్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ అండి. అది మీరు అన్నట్లు చాలా మందికి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆలోచించే పరిస్థితి తీసుకొస్తుంది అట్లీస్ట్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ధర్మాసనం కూడా అదే చెప్పారు. మేము చెప్పేయి ఒక పాత తరం కబుర్లాగా అయ్యుండొచ్చు కానీ మీరు చదువుకున్నారు, ఈ యొక్క జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు, మీకు ఏమవుతుంది, మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఆ విధంగా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.